ఓం శ్రీకృష్ణ సద్గురువే నమః. శ్రీమద్వల్లభ వైభవ శ్రవణానికి స్వాగతం. బాలవల్లభులు 11 వయసు నాటికే వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అష్టాధ్యాయి మొదలైనవన్నీ అధ్యయనం చేయడం జరిగిందని తెలుసుకున్నాం. వారి తండ్రి కూడా వెంకటేశ్వరంలో ఐక్యం అవ్వడం జరిగింది. ఆ తర్వాత వారు భారతదేశ పర్యటన కోసం వెళ్ళవలసి ఉంది. 13 సంవత్సరాల వయసులో వారు భారత పర్యటనకై బయలుదేరే ముందు భాగవత సప్తాహం గావించి కాశీలో అన్న సంతర్పణ చేశారు. తాము కూడా మహాప్రసాదాన్ని స్వీకరించి కొంతసేపు విశ్రమించారు. వల్లభులకు గతమంతా ఒక్కసారి కళ్ళ ముందు కదిలింది. అంటే వారి 13 వయసులో జరిగిన విషయాలన్నీ కళ్ళ ముందు కదలాడాయి. నువ్వు కారణ జన్ముడవు, దైవీ జీవులను ఉద్ధరించు అంటూ ఒక దివ్యవాణి వల్లభులకు బాల్యం నుండి అంతరాంతరాలలో నుండి వినపడుతూ ఉండేది. ఆ వాణి వినపడినప్పుడల్లా వల్లభులు అంతర్ముఖులై ధ్యానమగ్నులైపోయేవారు. ఒక్కొక్కసారి శరీర స్పృహ కూడా ఉండేది కాదు. దివ్యలోకాలలోకి వారి ఆత్మ పయనించేది. రాను రాను అద్భుత దృశ్యాలు గోచరించేవి. తానెవరో, ఎందుకు ఈ భూమిపైకి రావాల్సి వచ్చిందో అవగతం కాసాగింది మెల్లిమెల్లిగా. ఒకనాటి బ్రహ్మ ముహూర్త సమయంలో వల్లభులకు తాను రాధాకృష్ణుల విరహాగ్ని నుండి ఉద్భవించిన తేజస్సునని తనకు ఎప్పుడూ వినిపిస్తూ ఉండే ఆ వాణి శ్రీకృష్ణ పరమాత్మ నుండి వెలువడుతున్నదే అని స్పష్టంగా అర్థమైంది. అది తెలిసి వారు ఆనందమగ్నులయ్యారు. అప్పటి నుండి వల్లభులు ఆ పరమాత్మ ఆజ్ఞను నెరవేర్చడం ఎలాగా, ఆ సమయం ఎప్పుడు ఎలా వస్తుందా అని ఆలోచిస్తూ ఉండేవారు. వారి వయసు చిన్నదే అయినప్పటికీ వారు వచ్చిన ఉద్దేశము, చేయవలసిన కార్యాలు, దైవ కార్యాలు చాలా ఉన్నాయి కనుక వారి ఆలోచనలు అలా ఉన్నతంగా పైకే ఉండేవి. వారికి పవిత్రమైన నదీ నదాలను, సరోవరాలను, మహాత్ములను, ఆశ్రమాలను, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు జననం పొందిన స్థలాలను, వారు పర్యటించిన ప్రదేశాలను సందర్శించాలని అనిపిస్తూ ఉండేది. అటువంటి మానసిక స్థితిలోనే కాశీలోని హనుమాన్ ఘాట్లో సకల శాస్త్రాలు, వేదాంగాలు క్షుణ్ణంగా అభ్యసించారు. ఉపనయనం జరిగిన నాటి నుండి విడవకుండా ప్రతిదినము సంధ్యావందనము, గాయత్రి అక్షరలక్షలు గావించారు. పిన్న వయసులోనే తండ్రితో పాటు విద్వత్ సభలకు వెళ్ళి తన వాగ్వివాదంతో, ప్రతిభా పాండిత్యాలతో పెద్ద పెద్ద పండితులను సైతం ఆశ్చర్యపరిచేవారు వల్లభులు. బాల్యంలోనే వారు రచించిన పత్రావలంబనం అనే గ్రంథం పండితుల ప్రశంసలకు పాత్రమైంది. వారందరూ బాల సరస్వతిగా వల్లభుల్ని భావించారు. తమకెంతో ప్రియమైన భాగవత గ్రంథాన్ని నిత్య పారాయణం చేసేవారు వల్లభులు. వల్లభుల అణువణువు భాగవతామృత మాధుర్యంతో నిండి మధుర భక్తి భావంతో తొణికిసలాడుతూ ఉండేది. ఏకాంతంలో రసానందంలో ఓలలాడుతూ ఉండేవారు. అంతేగాక భాగవత పఠనం ద్వారా తాను వంట పట్టించుకున్న శుద్ధాద్వైత మతాన్ని జీవులందరికీ తెలియజెప్పాలని ఆలోచనలు మదిలో మెదులుతూ ఉండేవి. అందుకుగాను భారతదేశమంతటా పర్యటించాలని, కృష్ణ పరమాత్మ ఆజ్ఞానుసారం దైవ జీవులను కలవాలని ఆరాటపడుతూ ఉండేవారు. అయితే వీటన్నిటికీ అడ్డుపడుతున్నది తమను వీడని బాల్యం. భూపర్యటనను గావించాలన్న తన కోరికను ఒకసారి తండ్రి ముందు వెల్లడి చేసినప్పుడు తండ్రి నుండి వారికి ఎటువంటి సమాధానము రాలేదు. కొంతకాలానికి ఆ 7 కొండల వాడిని దర్శించాలని కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లడం జరిగింది. దైవ దర్శనానంతరం కుటుంబ సభ్యులను బయటికి పంపిన లక్ష్మణ భట్టు వల్లభులను పిలిచి ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. మనసు విప్పి బిడ్డతో మాట్లాడసాగాడిలా. వల్లభ, నా తండ్రి, ఆనాడు నువ్వు దేశ పర్యటన చేయాలని నీ కోరికను వెల్లడించినప్పుడు నా నోట మాట రాలేదు. నీకు సమాధానం చెప్పలేకపోయాను. నిన్ను విడిచి నేనుండగలనా నాయనా? కానీ నీ సంగతి నాకు తెలుసు. నువ్వు కారణజన్ముడివి, ఆ పరమాత్మ అంశతో ఉద్భవించిన వాడివి. అవును వల్లభ, నీకు బహుశా తెలిసే ఉంటుంది. మన పూర్వీకులు యజ్ఞనారాయణ దీక్షితులు, గోపాల మంత్రోపాసకులు. ఆ మహావిష్ణువును ప్రసన్నుడిని చేసుకోవాలని ఆయన 100 సోమయజ్ఞాలను చెయ్య సంకల్పించాడు. మొదటి యజ్ఞం పూర్తి కాగానే కృష్ణ పరమాత్మ వారికి దర్శనమిచ్చి 100 సోమయజ్ఞాలు పూర్తి చేసిన అనంతరం నేను మీ వంశంలో అవతరిస్తానని వరమిచ్చాడు. వారు 31 సోమయజ్ఞాలను చేస్తే వారి పుత్రుడైన గంగాధర భట్టు 27 సోమయజ్ఞాలు చేశాడు.
గంగాధర భట్టు పుత్రుడు గణపతి భట్టు 32 యజ్ఞాలు గావించాడు. గణపతి భట్టు పుత్రుడు మా తండ్రి గారు అయిన వల్లభ భట్టు 5 యజ్ఞాలు చేశారు. ఇక మా తండ్రి గారి తదనంతరం నేను 5 యజ్ఞాలు చేశాను. ఈ విధంగా కంబంపాటి వంశ పరంపరలో చివరిగా 100వ సోమయజ్ఞాన్ని పూర్తి చేసిన నేను కాశీకి వెళ్ళి అక్కడ 1,25,000 మందికి సంతర్పణ చేసి మన ముత్తాతలైన నారాయణ దీక్షితుల వారి సంకల్పాన్ని నెరవేర్చగలిగాను. నాకొక మహాత్ముడు కనిపించి నీ ఇంట పరమాత్మ తేజం అవతరిస్తుంది అని తెలియజేశాడు కూడా అదే సందర్భంలో. అప్పటి నుండి ఆ పరమాత్మను మదిలో నిలుపుకొని ఎన్నో మార్లు భాగవత పారాయణాన్ని గావిస్తూ ఉండేవాడిని. మీ తల్లి కూడా ఎన్నో మార్లు నా చెంత కూర్చుని భాగవతాన్ని ఆలకిస్తూ ఉండేది. వల్లభ, పూర్వజులు సంకల్పించి చేసిన యజ్ఞాల ఫలంగాను ఆ భగవంతుని అనుగ్రహం వల్లను నన్ను తరింపచేయడానికి నా ఇంట ఉద్భవించిన పరమాత్మవు నువ్వు. ఇంకా ఎంతో మందిని ఉద్ధరించవలసిన వాడివి. నిన్ను నా వద్దే ఉంచుకుని స్వార్థపరుడిని కాలేను. అలా అని నిన్ను భూ ప్రదక్షిణానికి పంపించి నేను జీవించలేను. ముందుగా నాకు ఈ బంధాల నుండి ముక్తిని ప్రసాదించి నువ్వు వెళ్ళు నాయనా అంటూ లక్ష్మణ భట్టు కన్నీళ్లు కారుస్తూ అప్రయత్నంగా చేతులు జోడించాడు. అతి దీనంగా పలికిన తండ్రి పలుకులకు వల్లభులు మందస్మితం చేస్తూ వారి చేతులు పట్టుకున్నాడు. క్షణకాలం పాటు తండ్రి భృకిటిపైన తన కుడి చేతి బొటన వేలుతో స్పృశించారు. లక్ష్మణ భట్టు ముఖం దివ్య తేజస్సుతో వెలగసాగింది. వారి కన్నులు అరమోడుపులయ్యాయి. మరుక్షణంలో వారి దేహంలోని ప్రతి అణువు విచ్ఛిన్నమై పంచభూతాలలో కలిసిపోగా వారి నుండి ఒక తేజస్సు వెలువడి వారి ఇలవేల్పు ఇష్టదైవము అయిన శ్రీనివాసుని ముఖారవిందంలోకి వెళ్ళి ఐక్యమైంది. లక్ష్మణ భట్టు ధరించిన ఎర్రని పట్టు వస్త్రం మాత్రం అక్కడ మిగిలిపోయింది. తండ్రిని సశరీరంగా సాగనంపిన వల్లభులు వారి వస్త్రాన్ని తీసుకుని వచ్చి తల్లికి అందించారు. అమ్మ, నాన్నగారు ఎంతో ఆనందంగా శ్రీనివాసునిలో ఐక్యమయ్యారు. వారి గురించి ఎవ్వరూ దుఃఖించకండి సుమా అని చెప్పి వారందరినీ లక్ష్మణ భట్టు వియోగాన్ని తట్టుకునే శక్తిని వారందరికీ ప్రసాదించారు వల్లభులు. ఆ వస్త్రానికే దహన సంస్కారాలు కూడా జరిపించారు. అలా 11 ఏళ్ల వయసులో తండ్రిని వీడుకొలిపి అనంతరం 1 ఏడాది పాటు తండ్రి గారికి మాసికాలు ఆబ్దికము యథావిధిగా జరిపించారు. వాస్తవానికి వెంకటేశ్వరునిలో ఐక్యమైన తమ తండ్రికి ఇటువంటి తంతులన్నీ జరిపించవలసిన అవసరం లేదని తెలిసినా లోకాచారాన్ని పాటించి చేయవలసినవన్నీ చేశారు. కృష్ణార్పణం.